నేటి ఆత్మీయ సమ్మేళన అధ్యక్షులు అధ్యక్షులు మిత్రులు నరేంద్ర గారు, నేటి విశిష్ట అతిథి ఎమ్మెల్సీ గారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అధ్యక్షులు మాట్లాడినారు. జనరల్ సెక్రటరీ మాట్లాడిన తర్వాత నిజంగా ఇది ఆత్మీయ సమ్మేళనం కాబట్టి సంస్థాగతమైన విషయాలు కానీ అధ్యయన తరగతులు కానీ కావు కాబట్టి ముఖ్యంగా నేటి సమావేశానికి అతి ముఖ్యమైన చూస్తున్నాం ప్రమోషన్ల కోసం గత ప్రభుత్వానికి 1.5 సంవత్సరాల కాలం ఇచ్చి ఉద్యమాల్లోకి దూకిన సంస్థగా టీపీటీఎఫ్ మీకు తెలుసు. ఆ సంస్థ ఉద్యమాల్లోకి వెళ్తూనే మిగతా సంస్థల్ని కలుపుకొని యుఎస్పిసిగా ఆవిర్భవించి ప్రభుత్వం ఏదైనా మన వాయిస్ ఎక్కడ ఆపకుండా ఉపాధ్యాయ శ్రేయస్సు కోసం, విద్యారంగ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఈ రోజుల్లో మనం ఈ ప్రభుత్వాన్ని ప్రమోషన్స్ ఇవ్వడం అడగడానికి డిమాండ్ లేదు. రేపో మాపో డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు కూడా ప్రైమరీ స్కూల్స్లోకి, హై స్కూల్స్లోకి సామాజిక మార్పు ఫలితంగా గ్రామాల్లో ప్రజలు స్వతంత్రంగా ఒకవైపు భూ సంస్కరణలు, మరోవైపు రైతాంగ పోరాటాలు, వీటన్నింటి వల్ల ఒక విముక్తి పేద రైతులకు, కూలీలకు. ఈ విముక్తి సాధించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తాము ఎదగటానికి పిల్లల్ని కూడా చదివించాలి, విద్యను ఒక సాధనంగా వాడుకోవాలనే పట్టుదల పెరిగి ఆ తాపత్రయంతో వీలైనంత వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పిస్తున్నారు. అక్కడ మంచిగా తమకు విద్య దొరికే పరిస్థితి అనుకున్నప్పుడల్లా ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు కష్టపడి డబ్బులతో చేసి అక్కడ పిల్లల చదువు అక్కడ పంపిస్తున్నారు. ఈ తాపత్రయం అనేది గుర్తించడం చాలా అవసరం. ఇవాళ టీచర్లందరికీ మంచి ప్రమోషన్లు వచ్చినాయి. వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వారి ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక అభ్యర్థన ఉన్నట్టు ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో అటు విద్యావేత్తలు కానీ, ఇటు టీచర్లను కానీ అందరం కలిసి ఇట్లా ఒక వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించిన పిల్లలు ఇవాళ వస్తున్నారు స్కూళ్ళల్లోకి. వాళ్లను అభివృద్ధిలోకి తేవటానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. నాణ్యమైన విద్య వారికి ప్రతి ఒక్కరికి ఒక హక్కుగా అందించాలి. ఆ బాధ్యతలు పరిపూర్తి చేసే విధంగా ఇవాళ అందరం కలిసి టీచర్లు, ఉపాధ్యాయులు కానీ, విద్యావేత్తలు కానీ, అదేవిధంగా మరోవైపు ఈ విద్యకు సపోర్టుగా నిలిద్దామని ఆలోచించే ఎన్ఆర్ఐలను కానీ అందరం కలిసి ఒక వేదిక మీద నిలబడి ఇవాళ ఈ కృషిని ముందుకు తీసుకెళ్ళి మనం సాధించుకున్న తెలంగాణలో ఒక బలమైన సామాజిక మార్పును సాధించడానికి విద్యను మనం ఒక ఆయుధంగా వాడుకుందాం, అభివృద్ధి చేద్దాం. అందరం కలిసి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేద్దాం. స్కూళ్ళకు ఉచిత కరెంట్ అనేది అందుతున్నది. ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అనేది ప్రారంభమైంది. ఇంతకుముందు స్లాబ్ సిస్టమ్ ఉండేది. స్లాబ్ సిస్టమ్ కూడా పోయి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేది ప్రారంభమైంది. ఆ ప్రారంభం కావటం అనేది ఒక మంచి పరిణామం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ముందు స్లాబ్ సిస్టమ్ ఉండే, తర్వాత ఉచిత విద్యుత్ వచ్చింది. ఆ ఉచిత విద్యుత్తును కొనసాగించడానికి తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇవన్నీ కూడా అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి ప్రయత్నాలు. ఊరికే రాలేదు. నేను చెప్పేది ఏంటంటే ప్రజలు తాము ఎదిగే క్రమంలో తమ అభివృద్ధికి అవసరమైన అనేకమైన వసతులను ఒక హక్కుగా సాధించుకున్నారు, పోరాడి సాధించుకున్నారు. ఇందులో ఏ ఒక్కరి కృషి ఉంది అని చెప్పటం కూడా కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం ఏ మేరకు సహకరించిందనేది మాత్రమే ప్రశ్న. ఏ మేరకు సహకరించిందంటే సహకరించిన వాళ్ళ పేర్లన్నీ కూడా నేను చెప్పాను. ఆ కృషిని మనం ఇవాళ మర్చిపోవడానికి వీల్లేదని నేను చెప్పవచ్చు.
ఇంకా కొన్ని సమస్యలు, కానీ కీలకమైన సమస్య జీవితకాలంలో ఒక్క ప్రమోషన్ అన్న దొరుకుతుందా లేదా అనే పరిస్థితి నుంచి ఒక ప్రమోషన్ను సాధించుకున్నారు కదా. ఒక ఒక ట్రాన్స్ఫర్స్ అనేవి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి, పూర్తయింది. అది మామూలు విషయం కాదు. ఇవాళ స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రయత్నం జరుగుతున్నది. తర్వాత ఇవాళ గవర్నమెంటు స్కూళ్ళల్లో ఒక అటెండర్ను అందించే కృషి మొదలైంది. ఇవన్నీ కూడా మామూలు విషయాలు కావు, చాలా పెద్ద మార్పు. ఒక పూర్తి గవర్నమెంట్ స్కూళ్ళను వదిలేసి వాటిని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసిన స్థితి నుంచి వాటిని మళ్ళీ మెల్లమెల్లగా ఆ స్కూళ్ళను అభివృద్ధిలోకి తెచ్చి పిల్లల పూర్వ వైభవాన్ని పెంపొందించడానికి వాళ్ళు ఒక కృషి మొదలైంది. ఈ మార్పును గుర్తించకపోతే, ప్రభుత్వం చేస్తున్న ఇవాళ ఉన్న ఈ కృషిని మనం అర్థం చేసుకోకపోతే తప్పు చేసిన వాళ్ళమవుతాం. తప్పకుండా ఈ మార్పును అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను.